షుగర్ ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది మీకు? 10 years నుండి ఉంది సార్. 4 టాబ్లెట్లు వాడుతున్నారు, అయినా అస్సలు కంట్రోల్లో లేదు. ఇంతకేం తీసుకుంటున్నారు? మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్. అయ్యో, మనిషి అన్నవాడు ఎవడైనా అదే తింటాడండి. దాంట్లోనే ఏం తీసుకుంటున్నారు? నేనేం ఎక్కువ తినను సార్, అసలు ఫుడ్డే తినను. జస్ట్ మధ్యాహ్నం ఒక గింత రైస్ తింటా సార్, అంతే. రోజు అదే గుప్పెడు అన్నం తింటే సంవత్సరానికి అది బస్తా బియ్యం అవుతుంది. అందుకే బాడీలో షుగర్ ఫ్యాక్టరీ తయారైంది. షుగర్ ఉన్న వాళ్ళకు అన్నం విషంతో సమానం. తెలియదు ఆ విషయం? ఇంతకి రాత్రికి ఏం తింటారు? ఒకే ఒక్క చపాతీ తింటా సార్, అంతే. చూసారా సార్ డబుల్ యాక్షన్? అది కూడా తినొద్దు. నాకు షుగర్ వచ్చి 10 సంవత్సరాలు అయింది. 20 మంది డాక్టర్లను మార్చిన, అందరు సీనియర్ మోస్ట్ డాక్టర్లే. ఒక్క డాక్టర్ కూడా నాకు ఇది తినొద్దు అది తినొద్దు అని చెప్పలేదు. మొన్న వచ్చిండ్రు, మీరేమో అది మానేయండి ఇది మానేయండి చెప్తున్నారు. మరి వాళ్ళు పిచ్చోళ్ళా మీరు పిచ్చోళ్ళా నాకైతే అర్థమవుతలేదు సార్. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదు. మీరు మార్చాల్సింది డాక్టర్లను కాదు, డైట్ ని. అదే మార్చుంటే ఇన్ని డాక్టర్లను మార్చాల్సిన అవసరం రాకుంటుండే. మొన్ననే వచ్చిన, కానీ 100కు పైగా పేషెంట్లకు షుగర్ టాబ్లెట్ల నుంచి విముక్తి కలిగించిన. సరే సార్, మరి ఏం తినమంటారు? ఇడ్లీకి బదులుగా కొర్రలతో చేసుకున్న ఇడ్లీ తినాలి, దోశకు బదులుగా కొర్రలతో చేసుకున్న దోశ తినాలి, పెసరట్టు కూడా తినొచ్చు. ఉప్మాకు బదులుగా రోల్డ్ లేదా స్టీల్ కట్ ఓట్స్ తో చేసుకున్నటువంటి ఉప్మా తినాల్సి ఉంటుంది. అన్నంకు బదులుగా కొర్రలన్న క్వినోవా అని ఒకటి దొరుకుతుంది, అదన్న తినొచ్చు. చపాతీకి బదులుగా పచ్చ జొన్న రొట్టె తినాల్సి ఉంటుంది. ఇవన్నీ తిని ఇంకా బతికేందుకు సార్? నేను అన్ని తింటా, నాకు అన్ని కావాలి, కన్నా షుగర్ తగ్గాలి. నాకు ఇంకేమన్నా ఆప్షన్స్ ఉన్నాయేమో చెప్పండి. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ఇంతకు ఎక్సర్సైజ్ చేస్తారా? యోగా చేస్తాను సార్ నేను. ఓ ఎక్సలెంట్. హౌ ఫ్రీక్వెంట్లీ చేస్తారు? మొన్ననే యోగా డే ఉండే కదా, యోగా డే రోజు చేసిన, డే మొత్తం చేసిన. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ యోగా డే వస్తుంది కదా, ఆ రోజు చేస్తా. నీ దుంపదేగా, నాకు ఎక్కడ దొరుకుతారా ఇట్లాంటి పేషెంట్స్? ఇంటికి పో, నీకు ఇన్సులిన్ రాస్తున్నా, 3 పూట్ల ఇన్సులిన్ పొడుచుకుంటా కూర్చో. గుంటెలో స్టంట్ పడుతుంది ఏదో రోజు, ఆ స్టంట్ పైసలు రెడీ చేసుకో. అట్లీస్ట్ నువ్వు కాపాడుకుంటలేవు, ఒక లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకొని మీ ఫ్యామిలీ అన్నా కాపాడుకోపో. నువ్వంత హార్ష్గా మాట్లాడుతుంది నేను ఫీల్ అవుతాను.